ప్రతి ఒక్కరూ సమాజంపై బాధ్యతగా ఉండి దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని, చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండి వివేకానందుడు సూచించిన బాటలో నడవాలని జిర్రా మైపాల్ యాదవ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని కుర్మ సంఘంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కుర్మ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కుర్మ సంఘం సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద చూపిన మార్గంలో అందరూ నడవాలని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిర్రా రాజేందర్, పాలెం రాజేశ్వర్, దుర్గయ్య, పాలెం సాయిలు, జోగి మైపాల్, రంజిత్, రాజు, శేఖర్, గణేష్, రాజేందర్, రాజేశ్వర్, సురేష్, సతీష్, మజ్ను, లింబాద్రి, రాజన్న, రవి, కన్నా మరియు కురుమకుల సభ్యులు పాల్గొన్నారు. ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
అలాగే నా వెన్నంటి ఉన్నటువంటి మా నాయకులు, నాకు రాజకీయ గురువైనటువంటి పాల్ది గంగదాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాజీ మండలాధ్యక్షుడు మా లోలం గంగారెడ్డి గారికి, అలాగే నరేష్ గౌడ్ గారికి, వారందరికీ కూడా దర్పల్లి మండల ప్రతి బీజేపీ నాయకుడికి కార్యకర్తకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు వారందరికీ కూడా ఆమాంతం రుణపడి ఉంటాను. అలాగే రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఎలాగైతే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో, నేడు దర్పల్లి మండలం గురించి కూడా నేను అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్ళి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ఈ దేశం ఎట్లయితే అఖండ భారతదేశం వైపు వెళ్తుందో అదేవిధంగా మా దర్పల్లి మండలం నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ఏవైతే రావో వాటి గురించి నిరంతరం పోరాడి మేము ముందుంటాం. అలాగే మా దర్పల్లి మండల బీజేపీ యువ నాయకులకు, యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, నేను మీ వెన్నంటి ఉంటాను. మీకోసం దేనికైనా నేను ముందట వచ్చి మాట్లాడేంత నా దగ్గర ఉంది, వస్తాను. మనమందరం కూడా కలిపి కట్టుగా మనం ప్రజలకు మేలు చేసే విధంగా ముందటికి వెళ్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. నేను మీతో పాటు మీలో ఒకనిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈరోజు మా కుర్మ సంఘం నుంచి నాకు ఇక్కడికి పిలిపించి నాకు సన్మానించడం మా కుల పెద్దలందరికీ కూడా, మా కుర్మ కుల పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఏ విధంగా అయితే నన్ను నమ్మి ఈరోజు నన్ను సన్మానించారో మీ అందరికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా, దర్పల్లికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా నేను ప్రవర్తిస్తాను. నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి నేను ముందుంటాను. అందరి ఆశయాలతోటి ముందటికి వెళ్దాం. జై శ్రీరామ్, జై బీజేపీ.